సో మొత్తం మీద తెలంగాణలో ఒకవైపు బీసీ రిజర్వేషన్లు, మరోవైపు విద్యార్థులంత వరకు గ్రూప్ 1కి సంబంధించి కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్. ఈ మొత్తం వ్యవహారంతో మాత్రం హీటు పుట్టిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది రాజకీయాలు. మరి తెలంగాణలో ఏం జరగబోతుంది? బీసీ రిజర్వేషన్లు వచ్చేటువంటి స్థానిక సంస్థల్లో ఇంప్లిమెంట్ అవుతాయా? గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి మళ్ళీ రీవెరిఫికేషన్ చేస్తారా, లేదా మెయిన్స్నే క్యాన్సిల్ చేసి కండక్ట్ చేస్తారా? మొత్తం మీద తెలంగాణలో సమీకరణాలు ఎలా మారుతున్నాయి? విజయ్ గారు, మనం చూసుకున్నట్లయితే బీసీ రిజర్వేషన్తో నెక్స్ట్ స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరుగుతాయా, జరగవా? ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి తీర్మానం చేసినటువంటి 42% రిజర్వేషన్ కల్పించి ఎలక్షన్లకు పోతాము అని చెప్పినటువంటిది కష్టమైనటువంటి పనిగానే వ్యవస్థ చూస్తే అర్థమవుతున్నటువంటిది. తర్వాత బీసీ రిజర్వేషన్కి సంబంధించి రాజ్యాంగంలో 9th షెడ్యూల్లో చేరిస్తేనే దానికి ఒక చట్టబద్ధత, దానికి ఒక కాన్ఫిడెన్స్, దానికి ఒక పూర్తి స్థాయి ఇంప్లిమెంటేషన్లో భాగం అయ్యే అవకాశం ఉంటుంది తప్ప అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటువంటి బిల్లుని ఇప్పుడు గవర్నర్ ఆమోదించలేదు. ఇంకా గవర్నర్ ఆమోదించలేదు. హైకోర్టు సెప్టెంబర్ 30 వరకు ఎలక్షన్స్ పెట్టమని చెప్పినటువంటి అంశం. అయితే సెప్టెంబర్ 30 వరకు కానటువంటి అంశం. అందుకని గవర్నమెంట్ టైం అడిగే అవకాశం ఉంటుంది ఉన్నది. ఈలోపు ఈ రిజర్వేషన్స్ వచ్చే గవర్నర్ ఆమోదించే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే రాష్ట్రపతి దగ్గర ఒకటి పెండింగ్ ఉంది, ఇక్కడ ఇది ఆమోదించలేనటువంటి అంశం కనిపిస్తుంది. అందుకని కాంగ్రెస్ పార్టీ ఏదో తొందరపాటు చర్యల్లో 42% కల్పిస్తామని చెప్పి అది దానికి తెలుసు. ఎందుకంటే అది చేయాలంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది, రాజ్యాంగం సవరించి 9th షెడ్యూల్లో పెట్టాల్సినటువంటి ఉంటుంది కానీ అది సాధ్యమవనటువంటి అంశం. ఎంత అడావుడు చేసినా స్థానిక సంస్థల ఎలక్షన్లు ఇప్పుడున్నటువంటి 42% రిజర్వేషన్స్తో చట్టబద్ధంగా రిజర్వేషన్స్ తోటి మాత్రం వెళ్ళలేదు. పార్టీ పరంగా మేము రిజర్వేషన్స్ ఇచ్చుకుంటాము అని చెప్తున్నటువంటి పార్టీ పరంగా గతసారి జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్లు 5 ఏళ్లకు ముందు జరిగిన ఎలక్షన్లనే అన్ని రాజకీయ పార్టీలు 42% ఇచ్చినాయి, ఎక్కువ కూడా ఇచ్చినాయి. అని బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ అయినా అన్ని పార్టీలు సీట్లు 42% కంటే ఎక్కువనే ఇచ్చినాయి పార్టీ పరంగా. చట్ట ప్రకారం చేస్తామని చెప్పినందుకే ఈ సమస్య వస్తున్నది. ప్లస్ ఇంకొకటి ఏముందంటే ఎలక్షన్స్ పెట్టినా గవర్నమెంట్ ఏమనిపిస్తుంది, గవర్నమెంట్ వ్యతిరేక భావజాలం ఉందేమో, ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్న అనే అనుమానం కూడా ప్రభుత్వానికి ఉంటుంది ఇప్పుడు ఎలక్షన్స్. ఎందుకంటే రకరకాల సమస్యలు ఉన్నాయి ప్రభుత్వానికి. ప్రభుత్వం అనుకూల తీర్పు పంచాయతీ ఎలక్షన్లు ఎట్లుంటాయి అంటే 90-95% వస్తేనే ప్రభుత్వం అనుకూలమైనటువంటి తీర్పుగా భావించాల్సి వస్తుంది. ఎందుకంటే చరిత్ర చూసినా, గతంలో మన తెలంగాణలో చూసినా, ఆంధ్రప్రదేశ్లో చూసినా, ఇతర రాష్ట్రాల్లో చూసినా అధికార పార్టీ ఉన్న చోట పంచాయతీ ఎలక్షన్లు 90-90% వాళ్ళకే వస్తాయి. ఇప్పుడు ఆ స్థాయిలో ఆ పర్సెంటేజ్ రాకపోతే వైఫల్యం చెందినట్టు. కాంగ్రెస్ అధికార పార్టీ మీద వ్యతిరేకత ఉందని మనం భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు స్థానిక సమస్యలకు సంబంధించినటువంటి యూరియా సమస్య, రైతాంగం మొత్తం స్థానిక సమస్యలు అంటే జిల్లాల్లో జరిగేటువంటి రైతులు యూరియా సమస్య చాలా తీవ్రంగా ఎదుర్కొంటున్నటువంటి అంశం ఉన్నది. అందుకని ఈ నెలలో వచ్చే నెలలో ఎలక్షన్ జరిగే అవకాశం అయితే కనిపించట్లేదు. అది 42%తో కూడా జరగదు. వాళ్ళు ఒకసారి సందర్భంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు, రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత మేము 9th షెడ్యూల్లో పెట్టి సాధించుకుంటాము అని చెప్పారు. అంటే దాదాపు ఇండైరెక్ట్ గా ఆ మాట అన్నట్టే, ఇండైరెక్ట్ గా మేము ఇప్పుడు సాధ్యం కాదు, మేము అధికారంలోకి వస్తేనే, కేంద్రంలోకి వస్తేనే సాధ్యమవుతుందని చెప్పకనే చెప్పినట్టు మనం భావించాల్సినటువంటి వస్తుంది. ఇక మరి ఒకవేళ ఇప్పుడు వచ్చే నెల పెట్టినా మళ్ళీ గడువు తీసుకొని జనవరిలో పెడతారా, మరి ఆ టైం వరకు ఎట్లుంటుంది, పెడితే ఏ రకమైనటువంటి రిజర్వేషన్ పాత రిజర్వేషన్లనే ఫాలో అవుతారా అనేది అప్పటి ఎలక్షన్స్ పెట్టే టైంలో డిసైడ్ అయ్యి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రిజర్వేషన్లు ఈ 10 రోజుల గ్యాప్లో మాత్రం ఈ సెప్టెంబర్ 30 వరకు హైకోర్టు పెట్టినటువంటి గడువు మాత్రం తీరే అవకాశం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి సభ ప్లాన్ చేస్తుంది. సో ఏంటి దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి, లేదా ఏం చెప్పాలనుకుంటుంది? క్యాన్సిల్ అయింది కామారెడ్డి సభ ఈ రోజే, అంటే పోస్ట్పోన్ సంబంధించి పోస్ట్పోన్ అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు పెడతారో చెప్పలేనటువంటి విషయము. ఇదే రీజన్ కదా, ఇంతవరకు కామారెడ్డి సభ పెట్టి ఏం చేయాలి, మేము 42% ఇచ్చినాము అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉండేది. జీవో ఇచ్చేయండి, గవర్నర్ ఏమైనా ఆమోదం చెప్తాడేమో అసెంబ్లీ చేసినటువంటిది, దాని ప్రకారం ఒక జీవో ఇచ్చి పెట్టుకుందామని అనుకున్నట్టుంది. ఇంతవరకు దానికి సంబంధించింది ఏం లేదు, జీవో ఇవ్వలేదు. రేపు ఎల్లుండి సభ పెడితే ఏం చెప్పాలి, లేదు, ఏం లేదు. కాకపోతే వర్షాల పేరుతో చేయొచ్చు, పోస్ట్ పోన్ చేసినాం అని చెప్పొచ్చు, కానీ అంత ప్రస్తుతానికైతే ఏం లేదు. అందుకే చెప్పుకోవడానికి ఏం లేకనే మనం వాయిదా వేశారు. సరే, రీజన్ వర్షాలు ఉండొచ్చు, ఇంకో కారణాలు కూడా ఉండొచ్చు, కానీ చెప్పడానికైతే ఏం లేదు. ఎక్కడ ఫస్ట్ ఎట్లుందో అదే సిచ్యువేషన్. ఇంక ఈ 2 సంవత్సరాల నుంచి ఎలక్షన్స్ పెట్టకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు పంచాయతీలకు 3,000 కోట్లు ఆగిపోయినాయి.
3,000 కోట్లు 3,000 కోట్లు ఓకే 3,000 కోట్లు గ్రామ పంచాయతీలకు స్థానిక సంస్థలకు ఇచ్చింది. ఇస్తే ఎలక్షన్స్ పెట్టి సర్పంచ్గా ఎంపీటీసీ ఉంటేనే అవి విడుదలైతాయి. ఆల్రెడీ 1 year లాస్ అయిపోయింది. 3,000 కోట్లలో 1,500 కోట్లు రావు. ఇంకా 1,500 కోట్లు రావాలంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వరకన్నా మేము సర్పంచ్గా పెట్టినామని చెప్పి మళ్ళీ అది కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రిని బతిలాడుకుంటే ఆయన విచక్షణ చూపిస్తే ఇచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా డేట్ ప్రకారం అయితే అయిపోయింది. కేంద్ర ప్రభుత్వం రూల్స్ అండ్ నిబంధనల ప్రకారం ఈ సంవత్సరం రావాల్సిన 1,500 కోట్లు కూడా రావు. కాకపోతే ఎలక్షన్స్ పెట్టి అది కూడా ఎప్పుడు ఫైనాన్షియల్ ఎండింగ్ వరకు పెట్టేసినాం అని చెప్పి వాళ్ళకు చెప్పి అక్కడి నుంచి ఏమైనా మళ్ళీ రిక్వెస్ట్ పెట్టుకుంటే అనుమతిస్తే వచ్చావు. లేకపోతే దాదాపు 3,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి రాకుండా పోయినట్టే లెక్క. ఏంటంటే పంచాయతీలలో వీటి కోసం ఇస్తుంది. ఒక పౌరుడికి 800 రూపాయలు చొప్పున ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఖర్చుల కోసం. కానీ అది ఎలక్షన్ సర్పంచ్ వింటేనే విడుదల చేసే విధంగా రూల్ ఉంది. మరి అది ఆ రకమైన లాస్ కూడా జరిగింది పంచాయతీ ఎలక్షన్స్ పెట్టకపోవడం వల్ల. మరి ఈ లాస్ని ఎట్లా పూర్తి చేసుకుంటారు? ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నటువంటి సందర్భంలో ఎలక్షన్లు పెట్టి ఈ రకమైనటువంటి పరిపాలన అందిస్తుంటే బాగుండేది. పెట్టలేకపోయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ప్రస్తుతం. రెండోది, తెలంగాణలో అశోక్ నగర్కి వెళ్తే గ్రూప్ 1 విద్యార్థులందరూ కూడా ఆందోళన చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరిని కదిలిచ్చినా నోటిఫికేషన్ ఫైనల్ అయిపోయి సెలెక్ట్ అయిన వాళ్ళు బాధపడుతున్నారు. నెక్స్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేసి రాయాలి అన్న వారు బాధపడుతున్నారు. అసలు ఎగ్జామ్ ఉంటుందా లేదా? గ్రూప్ 1 మీద మిస్టేక్ ఎవరు? అసలు గ్రూప్ 1 సంబంధించిన మిస్టేక్ ప్రభుత్వానికి సంబంధించినది. గ్రూప్ 1 పెట్టినటువంటిది టీజీపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటిది. ఇప్పటికే అనేక సందర్భాల్లో రకరకాల కారణాలతోటి గ్రూప్ 1 వాయిదా పడుతూ గ్రూప్ 1 రద్దు అయ్యి మళ్ళీ పెట్టి ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మేము ఎలక్షన్లో కూడా వీళ్ళు విపరీతమైన హామీ ఇచ్చారు కదా, ఒక పకడ్బందీగా మేము పరీక్షలు పెడతాము అని. అట్లాంటి హామీ ఇచ్చినప్పుడు కనీసం పరీక్షనే జాగ్రత్తగా పెట్టాల్సి ఉండే. సరే, పాత ప్రభుత్వం మీద ఆ రకమైనటువంటి ఆరోపణలు వచ్చే యూత్ అంతా ఒక రకమైన వ్యతిరేకం ఉండి ఆ ప్రభుత్వాన్ని ఓడించి మీరు ఆ ఎజెండాతోటే అధికారంలోకి వచ్చింది. ఆ ప్రభుత్వం ఓడిపోయినటువంటి అంశం వచ్చినప్పుడు వీళ్ళు చాలా జాగ్రత్తగా అన్ని అంశాలుగా ఎగ్జామ్ పెట్టే దగ్గర నుంచి వాల్యుయేషన్ దగ్గర వరకు అన్ని 1కి 10 సార్లు మీరు జాగ్రత్తగా పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని ఉండే, చూడాల్సినటువంటి అవసరం ఉండే. అది కాకుండా సరిగా పెట్టలేదు, కోర్టు తెలుగు మీడియం వాళ్ళకు అన్యాయం జరిగిందనే విషయం మొత్తం రాసినటువంటి దాంట్లో ఒక సెంటర్లోనే దాదాపు ఎంతమంది రాస్తే 78 మందికి ఒకే సెంటర్లో కోటి ఉమెన్స్ కాలేజీకి సంబంధించినటువంటి 2 సెంటర్లోనే 78 మంది సెలెక్ట్ కావడము, అందులో తెలుగు మీడియం వాళ్ళు అస్సలు సెలెక్ట్ కాకపోవడము, మొత్తం రాసిన దాంట్లో తెలుగు మీడియం వాళ్ళు చాలా తక్కువ మంది 63 మంది తెలుగు మీడియం వాళ్ళు సెలెక్ట్ కావడము, మిగతా 500 మంది ఇంగ్లీష్ మీడియం రావడం. వీళ్ళంతా కోర్టుకు పోవడం, కోర్టు సింగిల్ బెంచ్ ఇవన్నీ మీరు కరెక్షన్స్ అయినా రీకరెక్షన్ అయినా చేయండి, రీవెరిఫికేషన్ చేయండి, లేదా మళ్ళీ కొత్తగా పెట్టమని చెప్పినటువంటిది. మరి దాన్ని గౌరవిస్తారా? వీళ్ళేంతో అప్పీల్కి పోదామని రివ్యూ పిటిషన్ వేద్దామని అనుకుంటున్నారు గవర్నమెంట్. రివ్యూ పిటిషన్ వేస్తే ఏం చెప్తుంది కోర్టు? అంత మళ్ళీ కాంప్లికేషన్లోకి వెళ్ళిపోతున్నారు. కాంప్లికేషన్లోకి పోకుండా ఇమీడియట్గా ఎలక్షన్స్ దీనికి సంబంధించిన రీవెరిఫికేషన్ అన్నా చేయండి. అది సాధ్యమయ్యే అవకాశం కాదు. రీవెరిఫికేషన్ చేసినా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఫ్రెష్గా ఎగ్జామ్ పెట్టి వాళ్ళ పకడ్బందీగా పెట్టే విధంగా ఏర్పాట్లు చేసుకోవడమే ప్రభుత్వానికి మంచిది. నిరుద్యోగులకు ఎంత రకమైన ఇబ్బంది, వాళ్ళు ధర్నాలు చేస్తే అరెస్ట్ చేసారు మీరు. ఎందుకంటే అదే ఎజెండాతో అధికారంలోకి వచ్చారు. వాళ్ళ ఆకాంక్షలు, వాళ్ళ కోరికలు, వాళ్ళకి నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాన్ని ఎజెండాగా గత ప్రభుత్వం మీద ఎజెండాగా టార్గెట్ చేసి మీరు అధికారంలోకి వచ్చినటువంటి ఉన్నది. నిరుద్యోగులు కూడా, యువత కూడా అప్పుడు మీరు చెప్పినటువంటి మాటలు నమ్మే మీకు దగ్గర అయినటువంటి అంశం. ఆ అంశాన్ని పట్టుకుని ఆ అంశాన్ని మీరు కూడా అదే నిర్లక్ష్యం చేసి వాళ్ళని అన్యాయం చేస్తే వాళ్ళు ఎట్టుకోవాలి. అందుకని ప్రభుత్వం ఆలోచించి తెలుగు మీడియం వాళ్ళకి ఎవరికి అన్యాయం జరగకుండా మళ్ళీ ఎగ్జామ్ పెట్టడమే కరెక్ట్ అయినటువంటి చర్య. రివ్యూ పిటిషన్ పోయి డిలే చేసుకుంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. రెండోది కూడా యూరియా సమస్య. రాష్ట్ర ప్రభుత్వం ఏమో యూరియా మా చేతుల్లో లేదు, అది కేంద్ర ప్రభుత్వాన్ని, మీరు కేంద్రాన్ని ఎందుకు నిలదీయరు అని బీజేపీని ప్రశ్నిస్తుంది. బీజేపీ ఏమో మీరు సరైన సకాల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం యూరియాని తెచ్చుకోలేకపోయిందని చెప్తుంది. అసలు యూరియా సమస్య రైతుల సమస్య అనేటువంటిది పక్కన పెట్టేస్తే ఎవరి లోపం, ఎక్కడ లోపం? యూరియాకి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 తప్పిదాలు ఉన్నాయి. ఉన్నటువంటి సమయంలో ఇంత పెద్ద దేశము సరైన టైంకి కేంద్ర ప్రభుత్వము రైతులకు యూరియా ఎందుకు ప్రొడక్షన్ చేసి అందించలేకపోతుంది? 3వ టర్మ్ బీజేపీ అధికారంలోకి ఉంటే, గతంలో ఉంటే
ప్రొడక్షన్ అన్న పెంచి అందించాల్సి ఉండే, దిగుమతి చేసుకునే టైంకి దిగుమతి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండే, రాష్ట్రాలకు అందించాల్సినటువంటి. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏంది, రాష్ట్ర ప్రభుత్వం మేజర్ పాత్ర, రాష్ట్ర ప్రభుత్వం మేజర్ తప్పు ఉంటుంది. ఎందుకంటే దేశం అంతా ఒకేసారి యూరియా వాడరు రైతులు, టైం బీయింగ్లో ఉంటుంది. మనం వాడుతున్నాం, మనకి ఈ టైంలో యూరియా ఎక్కువ అవసరం ఉంటుంది. అటువంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, మనకు ఏప్రిల్ నుంచి కోత పెడుతూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం. కోత పెడుతూ వస్తుంటే ఏం చేయాలి, ఇటువంటిది అవకాశం ఉంది ఈసారి ఇట్లా లేదు అన్న నేపథ్యంలోనే వీళ్ళు జనవరి నుంచే బఫర్ స్టాక్స్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడెక్కడ రాష్ట్రాల్లో ఎక్కువ అవసరం ఉండదో ఎక్కువ డబ్బులు ఇచ్చి, ముందుగా డబ్బులు ఇచ్చి తెచ్చుకొని రాష్ట్రంలో నిల్వ పెట్టుకున్నట్లయితే రైతాంగానికి ఇబ్బంది ఉండదు. మీరు అప్పుడు ఆ పని చేయలేదు, ముందు చూపు లేదు, దాని మీద రివ్యూ లేదు, వ్యవసాయం ఎట్లుంటుందో తెలియదు. అందుకని నిర్లక్ష్యం. వీళ్ళకి వ్యవసాయం మీద ఒక ఫ్యూచర్ ఉండి, ఒక విధానం ఉండి, ప్రణాళిక ఉంటే ఆలోచిస్తారు. ఆ రకమైన మైండ్ సెట్, వ్యవసాయ మైండ్ సెట్ ఉంటే ముఖ్యమంత్రి అది ఆలోచిస్తారు. అది లేకుండా ఏప్రిల్ నుంచి కోత పెడుతుంది, మీరు కోత పెడుతున్నారు అంటే కోత తెలుసుకోవాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదే అందుకు కదా, రైతు మన వ్యవసాయక రాష్ట్రం తెలుసుకొని దానికి సంబంధించినటువంటి మీరు ఏర్పాట్లు చేసి ఎక్కడెక్కడి నుంచి అవసరాలు ఉన్నాయి అన్ని తెచ్చిపెట్టినట్టయితే, గత ప్రభుత్వం అట్లా చేసింది. ఏంటంటే గత ప్రభుత్వంలో ఎందుకు రాలేదు ఇవన్నీ రైతులు కూడా అంటున్నటువంటిది. గతంలో ముందు జాగ్రత్తగా అవన్నీ తెప్పించి పెట్టినటువంటిది ఉంది. వీళ్ళు నిర్లక్ష్యం చేశారు, ఏం కాదులే సరిపోతుందిలే అని అనుకుర్రో మరి ఏమైందో సరిపోలేదు. రైతులు మొత్తం రోడ్ల మీద నిలబడి మొత్తం నిరసనగా లైన్లే నిరసనలాగా అనుకుంటారు. వాళ్ళు నిరసన చెప్తలేరు, ధర్నా చేస్తలేరు, ఏం చేయట్లేరు. రైతాంగం జస్ట్ లైన్లోనే చెప్పులు, పాస్బుక్లు, ఆధార్ కార్డులు, వాళ్ళ లైన్లో నిలబడమే పెద్ద నిరసనలాగా అయిపోయినటువంటిది. అదే పెద్ద వ్యతిరేకత. అది ప్రజలు ఏమైందంటే ఒకసారి గత 10 ఏళ్ళ లైన్లు నిలవలే, వాళ్ళు లైన్లు నిలబడక మళ్ళా పాత పద్ధతిలోకి వచ్చేసరికి తట్టుకోలేకపోతున్నారు రైతాంగం. అరే మేము పాత రోజుల్లోకి వెళ్ళిపోయినాం, ఇంతసేపు మేము ఉదయం మధ్యరాత్రి 1:30కి 2:30కి పోయి లైన్లో నిలబడడం ఏంది యూరియా కోసం, టైంకి వేయకపోతే పంట ఉత్పత్తి రాదు. అందుకని చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రైతాంగం ఎదుర్కొంది. అందులో ప్రధానమైనటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని, కోఆర్డినేషన్ చేసి ఎక్కడెక్కడ తెప్పించుకోలేకపోవడం. తర్వాత కేంద్రంది కూడా సకాలంలో ఇవ్వాల్సినటువంటిది. ప్రొడక్షన్ లేకపోతే మరి అదే పని మీద ప్రొడక్షన్ కంపెనీలు పెంచాలి. రామగుండం టక్కున ఆగిపోయింది, దాని ముందే ఎందుకు రిపేర్ చేయించారు? రామగుండంలో యూరియా ప్రొడక్షన్ అయితే దాన్ని ముందుగా రిపేర్ చేయించలేకపోయారు. రిపేర్ చేస్తే అది కొంచెం ఉపయోగపడేది. దేశంలో ఇట్లాంటి పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం అంచనా వేయలేదు. వాళ్ళకు వ్యవసాయకమైన కేంద్ర వ్యాపారాత్మకమైనటువంటి అదాని లాంటి వాళ్ళని చూడడం కేంద్ర ప్రభుత్వానికి పని అయిపోయింది. వీళ్ళు నిర్లక్ష్యంతో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కోఆర్డినేషన్ చేసుకోలేక రైతాంగం రోడ్ల మీదకి వచ్చి యూరియా కోసం ఒకరికొకరు కొట్టుకునే పరిస్థితి వచ్చింది.